వెల్కమ్ టు సీఎం టీవీ తెలుగు. బ్రిటన్ ముందుగా హెడ్లైన్స్. పార్టీ ఏది అడిగినా సమాధానం చెప్పేందుకు సిద్ధం. బోండా ఉమా. డిఎస్సి అక్రమాలపై లోకేష్ కు పేర్ని నాని సవాల్. దేవుని విగ్రహాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు, నిందితుడి అరెస్ట్. విజయవాడ ముద్రగడ పద్మనాభం సంస్కరణ సభలో పాల్గొని చేసిన వ్యాఖ్యలపై టీడీపీ వివరణ కోరిన నేపథ్యంలో ప్రభుత్వ విప్ విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు స్పందించారు. తాను చెప్పింది వాస్తవాలేనని, పార్టీ ఏ ప్రశ్న అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. పార్టీ పిలుపు మేరకు కార్యాలయానికి వెళ్లి పూర్తి వివరణ ఇస్తానన్నారు. ముద్రగడతో తనకు 1988 నుంచే పరిచయం ఉందని, సంస్కరణ సభ రాజకీయ కార్యక్రమం కాదని, అన్ని పార్టీల నాయకులు పాల్గొన్న బహిరంగ సభ మాత్రమేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలను కొందరు సోషల్ మీడియాలో వక్రీకరించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించిన బోండా ఉమా, పార్టీకి ఇబ్బంది కలిగించేలా తాను ఎప్పుడూ వ్యవహరించలేదన్నారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, పార్టీ నిర్ణయాలను ఎల్లప్పుడూ గౌరవిస్తానని చెప్పారు. తన హాజరుపైనే అనవసర వివాదం సృష్టిస్తున్నారని, దీని వెనుక కొన్ని దుష్ట శక్తులు పనిచేస్తున్నాయని బొండా ఉమా ఆరోపించారు. అంటే అది వాస్తవాలండి. ఇప్పుడు 2014 నుంచి 19 వరకు ఏం జరిగిందో మీడియా తెలుసు, ప్రజలకు తెలుసు, కాపులకు తెలుసు, పార్టీకి తెలుసు, అందరికీ తెలుసు. తెలిసిన విషయమే నేను ఆ రోజు ముద్రగడ్డ గారి సంస్కరణ సభలో ముద్రగడ్డ గారి గురించి మాట్లాడకుండా లేదంటే ఇంకొకళ్ళ గురించి ఎలా మాట్లాడతాం? ముద్రగడ్డ గారి గురించి మాట్లాడాలి. ఆయన ఏం చేశాడు, ఎలా చేశాడు, ఏం జరిగింది అనేది నాకు ఆ అంశం తోచింది. ఆ అంశం గురించి, ఎందుకంటే నాకు 1988 నుంచి ముద్రగడ్డ గారితో సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు కాపునాడు ఇక్కడ పెట్టినప్పటి నుంచి కూడా మేము సన్నిహితంగా మెలిగినవాళ్ళం. కాబట్టి అప్పటి నుంచి 1988 జూలై 10వ తారీఖు నాడు విజయవాడలో కాపునాడు జరిగింది. అప్పటి నుంచి మాకు సంబంధాలు ఉన్నాయి. ఆ రోజు నేను ముద్రగడ్డ గారు నిరాహారదీక్ష కూర్చుంటే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడిగా ఉంటూ నేను ఆయన్ని ఆపటానికి కాకినాడ వెళ్ళి తోట త్రిమూర్తులు గారిని కూడా, ఆయన కూడా ఎమ్మెల్యే, టీడీపీ ఎమ్మెల్యే, ఇద్దరం కలిసి ముద్రగడ్డ గారి ఇంటికి వెళ్ళి ఆయన్ని నిరాహారదీక్ష చేయొద్దండి, మీరు సమస్యలు ఏమైనా ఉంటే ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెడదామని చెప్పి ఆయనతో మాట్లాడి నెక్స్ట్ డే మార్నింగే ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఉంటే నేను తోట త్రిమూర్తులు గారు మళ్ళీ విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారికి దృష్టిలో అన్ని పెట్టబట్టి చంద్రబాబు గారికి ఎమ్మంటే ఆయన ఇద్దరు మంత్రులు పంపించాడు. అచ్చెన్నాయుడును ఇంకో మంత్రి కిర్లంపూడి వెళ్ళి కిర్లంపూడిలో ఆయనతో మాట్లాడి ఆయన అడిగిన విషయాలన్నింటినీ కూడా. మెగా డిఎస్సి నియామకాల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం చెలరేగింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పేర్ని నాని తీవ్ర విమర్శలు చేశారు. డిఎస్సి నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వాటిపై బహిరంగ చర్చకు రావాలని లోకేష్ కు సవాల్ విసిరారు. కృష్ణా జిల్లాలో మీడియాతో మాట్లాడిన పేర్ని నాని, ప్రభుత్వ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందన్నారు. మంత్రి నారా లోకేష్ విద్యాశాఖతో పాటు ఇతర శాఖల వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకుంటున్నారని పేర్ని నాని విమర్శించారు. కంపెనీలు తీసుకొచ్చామని, ఉద్యోగాలు కల్పించామని, రెడ్ బుక్ గురించి వ్యాఖ్యలు చేస్తూ అన్ని విషయాల్లో తన పాత్ర ఉందని చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్యకర్తల చప్పట్ల కోసం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం చంద్రబాబు చర్చకు వస్తే వైఎస్ జగన్ వస్తారు, నారా లోకేష్ చర్చకు వస్తే నేను సిద్ధంగా ఉన్నాను, దమ్ముంటే డిఎస్సి అక్రమాలపై నాతో బహిరంగ చర్చకు రావాలి అని పేర్ని నాని సవాల్ విసిరారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన లోకేష్ మాటలు హద్దులు దాటుతున్నాయని, ప్రతి అంశంలో తానే చేస్తానని చెప్పుకోవడం సరికాదన్నారు. నారా లోకేష్ గారి రాష్ట్రానికి విద్యాశాఖని వెలగబెడుతున్నారు. ఆయన విద్యాశాఖ మినహా, విద్యాశాఖ సంబంధితమైన విషయాలు మినహా అన్ని విషయాలు నాయేనంటాడు, అన్ని విషయాలు నేనేనంటాడు. నేనే ఫ్యాక్టరీలు అంటాడు, నేనే ఫ్యాక్టరీలు తెస్తున్నానంటాడు, నేనే ఉద్యోగాలు కల్పిస్తున్నానంటాడు, 20 లక్షల ఉద్యోగాలు, నేనే రాష్ట్రాన్ని ఓడబడుతున్నానంటాడు, నేనే ఈ రాష్ట్రాన్ని బాగు చేస్తున్నానంటాడు, ఈ రాష్ట్రంలో రోడ్లు నేనే వేస్తున్నానంటాడు. ఒకటి కాదు, ఈ రాష్ట్రంలో చీమ చిట్టుకుమన్నా కూడా నేనే అంటాడు. ఎవరన్నా అక్రమ కేసు కడితే నాదే, నేనే కట్టించానంటాడు. రెడ్ బుక్ అంటాడు, రెడ్ బుక్ రుచి చూసారా అంటాడు. ఇన్ని మాట్లాడతాడు.
కార్యకర్తలతో చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని నోటుకు వచ్చినట్టు మాట్లాడతావు, ప్రగల్భాలు పలుకుతావు. ఉత్తర కుమార ప్రగల్భాలు మాత్రం విపరీతంగా మాటలు కోటలు దాటిస్తాడు నారా లోకేష్ నాయుడు గారు. ఇప్పటికి ఎన్నిసార్లు? ఇప్పటికి 2-3 సార్లు డిఎస్సి మీద ఆయన సవాల్ చేస్తే మేము స్పందించాం. అరే బాబు, దేనికైనా లోకేష్ గారు సమఉజ్జీ కావాలి. ఈ రాష్ట్రానికి మంత్రివి, మొదటిసారి ఎమ్మెల్యే మీరు చేసేది, ఫస్ట్ టైం ఎమ్మెల్యే నారా లోకేష్, మంత్రి మీ హోదా. అరే మేము కూడా మంత్రి ఎలగబెట్టిన వాళ్ళు ఉన్నాం, మేము వస్తామని చెప్పి సమయం చెప్పు, డేట్ చెప్పు, ప్లేస్ చెప్పు అని చెప్పి మేము కూడా ప్రతి సవాల్ చేసాం. నీకు చేత కాకపోతే నాని నువ్వే ఫిక్స్ అయ్యని చెప్పు, నేను పెడతానని చెప్పాను. దానికి ఉలకో పలకో ఇవాళ కార్యకర్తలతో 4 గోడల మధ్య చప్పట్లు కొట్టించుకుంటాకి జగన్ రావట్లేదు, నేను పిలుస్తున్నాను, పిలిస్తే రావట్లేదు. నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. డిఎస్సి మీద చర్చించడానికి నారా చంద్రబాబు నాయుడు గారిని రమ్మను, జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు. నువ్వు చర్చిద్దాం అనుకుంటున్నావా లోకేష్ గారు? నేను రెడీగా ఉన్నానని ఇప్పటికి బోళని సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నా. మీకు చావు ఉంటే చేతనైతే పేరు నాని వస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలను తెలుసుకున్నారు. నర్సాపురం ఎన్టీఆర్ కాలనీలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ విద్యార్థులకు నైట్ డ్రెస్లు, టవల్స్, జంబు కానాలు, స్వెటర్లు, రగ్గులను పంపిణీ చేశారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహంలో అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని స్వయంగా పరిశీలించి వారితో కలిసి భోజనం చేశారు. విద్యార్థులకు నాణ్యమైన పోషకాహారం, మెరుగైన వసతి సౌకర్యాలు, ప్రతి నెల వైద్య పరీక్షలు అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన తెలిపారు. విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 22వ వార్డులో సోషల్ వెల్ఫేర్ నుంచి మరి బాలికల యొక్క హాస్టల్ ఉంది ఇక్కడ. మరి ఇక్కడ నేను కానీ మేడం గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రత్యేకంగా చూసుకుంటే కనుక ప్రభుత్వం ద్వారా మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ దాదాపు 100 మంది స్టూడెంట్స్ కూడా టీ షర్ట్స్, అదేవిధంగా మరి శీతాకాలం వస్తుంది కాబట్టి రగ్గులు, అదేవిధంగా స్వెటర్లు, దాదాపు 2000 రూపాయలు విలువ చేసే వాళ్ళకి దుప్పట్లు కానీ ఇవన్నీ కూడా వాళ్ళ ప్రభుత్వం ద్వారా ఇవ్వబడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ప్రతి ఒక్క సోషల్ వెల్ఫేర్ సంబంధించిన స్కూల్స్ పిల్లలందరికీ కూడా మరి రకమైన మరి పనిముట్లు ఇచ్చే విధంగా కూడా ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అదేవిధంగా వాళ్ళకి రెగ్యులర్గా ప్రతి నెల కూడా ఒక్కో విద్యార్థి కూడా 1300 రూపాయలతో వాళ్ళకున్న కాస్మెటిక్స్ కూడా ఇచ్చే విధంగా కూడా మరి కూటమి ప్రభుత్వం మరి ముందుకెళ్ళడం ఈ సందర్భంగా నేను మాట్లాడదలుచుకున్నాను. అంటే గతానికి ఇవాళకి చూసుకుంటే కనుక గతంలో ఎలాంటి పరిస్థితి ఏ రోజు కూడా ఆ రోజు ఉన్న ప్రభుత్వాలది కాదు. అంటే మరి పూర్తిగా పిల్లలకి ఒక మంచి చదువునే కాకుండా మరి ఏదైతే రైస్ కూడా చూడండి, వాళ్ళ మంచి రైస్ని మెనూ కూడా మంచి మెనూని ఇచ్చే విధంగా కూడా గౌరవనీయులు మరి విద్యాశాఖ మంత్రివర్యులు లోకేష్ గారి చొరవతో కూడా మరి వీళ్ళందరికీ కూడా ఒక ఉన్నత విద్యను, అదేవిధంగా ఒక మంచి భోజనాన్ని, అదేవిధంగా అన్ని రకాలుగా కూడా. భూ కొనుగోలు వ్యవహారంలో గత కొన్ని రోజులుగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై వైఎస్ఆర్సీపీ నేత మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేస్తామని తెలిపారు. భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో పత్రాల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని చెప్పారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం. గత కొద్ది రోజులుగా నా కుటుంబ సభ్యుల పేర్లను ప్రస్తావిస్తూ ఒక భూ వ్యవహారానికి సంబంధించి అనేక వార్తలు, ప్రచారాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలకు వాస్తవ పరిస్థితులను తెలియజేయడం నా బాధ్యతగా భావించి మీ ముందుకు వచ్చాను. ముందుగా నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా, ప్రజా జీవితంలో ఎన్నో సంవత్సరాలు పనిచేసిన వ్యక్తిగా నేను ఎప్పుడూ చట్టవిరుద్ధమైన పనిని ప్రోత్సహించలేదు. ప్రజల విశ్వాసమే నా బలం. ఆ విశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా నేను కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఉద్దేశపూర్వకంగా వ్యవహరించే ప్రశ్నే లేదు.
ప్రస్తుతం వివాదంలో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసే సమయంలో మేము ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదు. మాకు భూమిని విక్రయిస్తామని చెప్పిన వ్యక్తుల ద్వారా డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతనే కొనుగోలు ప్రక్రియ జరిగింది. రిజిస్ట్రేషన్ సమయంలో సంబంధించిన పత్రాలన్నీ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సమర్పించబడ్డాయి. అక్కడ చట్ట ప్రకారం పరిశీలన జరిగిన తర్వాత రిజిస్ట్రేషన్ పూర్తయింది. ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు లేదా లోపాలు ఉన్నాయని మాకు తెలియజేయలేదు. ఆ తర్వాత భూమిపై వివాదం ఉందని, యాజమాన్యానికి సంబంధించి అభ్యంతరాలు ఉన్నాయని తెలిసింది. వెంటనే మేము చట్టబద్ధమైన మార్గాన్ని ఎంచుకున్నాం. ఈ అంశం ఇప్పటికే సివిల్ కోర్టు పరిధిలో ఉంది. గత ఏడాదిన్నరగా న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది. మేము న్యాయ వ్యవస్థను ఆశ్రయించాం. చట్టంపై పూర్తి విశ్వాసంతో ముందుకు వెళ్తున్నాం. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఈ వ్యవహారంలో భూ యజమాని కూడా మోసపోయి ఉంటే నిజంగా బాధాకరం. అదే సమయంలో మేము కూడా చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా డబ్బు చెల్లించి కొనుగోలు చేసిన వ్యక్తులము. నెల్లూరులో వీఆర్సీ సెంటర్ నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు సాగిన ర్యాలీలో వందలాది మంది విద్యార్థులు పాల్గొని డిఎస్సి పేపర్ లీక్ పై మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కథం తొక్కారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ మెగా డిఎస్సి పేరుతో టీచర్ ఉద్యోగాలను అమ్ముకున్న చరిత్ర లోకేష్ అని, ఎలాంటి అర్హత లేని వారికి టీచర్ ఉద్యోగాలు కట్టబెట్టి విద్యా వ్యవస్థ విలువలను మంత్రి లోకేష్ దిగజార్చారని మండిపడ్డారు. డిఎస్సి పేపర్ లీక్ పై మంత్రి లోకేష్ రాజీనామాతో పాటు విద్యార్థులు యువతకు ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపై మరింత దూకుడుగా ఉద్యమిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీజేపీ పార్టీ ఈరోజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉంది. మరి ఈ సందర్భంగా నీట్ క్వశ్చన్ పేపర్ లీకేజ్ విషయంలో మీ భాగస్వామ్యమైన బీజేపీ ప్రభుత్వంలో విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు రాజీనామా చేసినటువంటి విషయం మనం చూసినాం. మరి అతి పెద్ద స్కామ్ అయిన డిఎస్సికి సంబంధించి మీ ఇష్టానుసారం ఉద్యోగాలు ఇచ్చుకోవడం, అర్హత లేనటువంటి వారికి ఉద్యోగాలు ఇచ్చుకోవడం, ప్రధానంగా టీచర్ల విషయంలో, డాక్టర్ల విషయంలో ఈ సమాజంలో కొన్ని రూల్స్ ఉన్నాయి. వారికి సంబంధించి ఎటువంటి వారికి ఇవ్వాలన్నది, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నిటికీ కొన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నా కూడా ఈ 2 డిపార్ట్మెంట్స్లో ప్రతి ఒక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వాలంటే కొన్ని నిబంధనలు, అర్హతలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ కూడా తొంగలో తొక్కి ఎలాంటి అర్హతలు లేని వాళ్ళందరికీ కూడా మీరు ఈరోజు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి. స్పోర్ట్స్ కోటాకి ఒక నోటిఫికేషన్ తీసుకొచ్చారు. దానికి సంబంధించి 2 జీవోలు తీసుకొచ్చారు, దొంగ జీవోలు. ఆ జీవోల ద్వారా డిఎస్సి లేదని చెప్పారు. డిఎస్సి తీసుకోకపోగా టెట్ కూడా లేకుండా మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇంత దుర్మార్గమైనటువంటి డిఎస్సిని మీరు నిర్వహించిన తర్వాత మీరు రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉంటే, కనీసం మేము నిష్పక్షపాతంగా సిబిఐ ఎంక్వైరీ అడుగుతూ ఉంటే దానికి కూడా మీరు ముందుకు రావట్లేదంటే మీరు ఖచ్చితంగా తప్పు చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సుమారుగా 4 లక్షల మంది నిరుద్యోగులు రాసినటువంటి డిఎస్సిలో వారందరి కడుపు కొట్టినటువంటి మీరు తప్పకుండా కూడా రాజీనామా చేయాలా, లేదా కనీసం సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలానే ఫీజు రియంబర్స్మెంట్ గురించి కానీ, విద్యా కానుక గురించి కానీ, తల్లికి వందన చాలామంది అర్హులైనటువంటి వాళ్ళకి రాలా. వారందరికీ కూడా మీరు ఏదైతే చెప్పినారో వాటన్నిటి కూడా నెరవేర్చాలా. నెరవేర్చకపోతే వైఎస్ఆర్సీపీ భవిష్యత్తులో కూడా ఇదే విధంగా పోరాటాలు చేస్తుందని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. భారత ఎన్నికల సంఘం స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ లో భాగంగా పారదర్శకంగా ప్రక్రియను నిర్వహించి దొంగ ఓట్లను తొలగించారని తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తితో పాటుగా జిల్లాలో దొంగలించిన దొంగ ఓట్లపై వైసీపీ నాయకులు సమాధానం చెప్పాలని యాదవ అభివృద్ధి సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతిలో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ నాయకులు దొంగ ఓట్లు తయారు చేశారని ఎలక్షన్ కమిషన్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే తాము చేసిన ఫిర్యాదులో పేర్కొన్న దానికన్నా తిరుపతి నియోజకవర్గంలో 90,952 ఓట్లు ఈ ప్రక్రియలో తొలగించబడ్డాయన్నారు. అధికారులు వైసీపీ నాయకులతో కుమ్మక్కై దొంగ ఓట్ల నమోదులో భాగస్వామ్యమయ్యారని, ఈ ప్రక్రియ ద్వారానే ఎంపీగా గురుమూర్తి ఎన్నికయ్యారన్నారు. భారత ఎన్నికల సంఘం దొంగ ఓట్ల నమోదుకు సంబంధించి కీలక పాత్ర పోషించిన సంబంధిత అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ వచ్చామని, ఈ 2 ఏళ్ల పాలనపై ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమం సోమవారం ప్రారంభించామన్నారు. వివిధ పథకాలకు సంబంధించి ఎంతో మంది లక్షల రూపాయలు లబ్ధి పొందారని చెప్పారు. సుమారు ఆ రోజు మా ఆరోపణ రిటర్న్గా కూడా ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సుమారు ఆ రోజు మేము 60 నుంచి 70 వేలు ఉంటాయేమో అనే ఒక దీంతో ఆ రోజు ఎన్నికల కమిషన్కి రిపోర్ట్ ఇచ్చి ఆనాటి అధికార పార్టీ
వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో కరుణాకర్ రెడ్డి ఇక్కడ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ, అదేవిధంగా అభినయ్ రెడ్డి కావచ్చు, లేదా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వీళ్ళందరి సహాయ సహకారాలతో భారీ ఎత్తున దొంగ ఓట్లు తిరుపతి, చంద్రగిరి, అదేవిధంగా కాళహస్తి భారీ ఎత్తున కూడా ఈ నియోజకవర్గాల్లో ఓటరు నమోదు ప్రక్రియను అపహాస్యం చేసే విధంగా కూడా ప్రజాస్వామ్యం అంటే గౌరవం లేని వ్యక్తులు వీళ్ళు ఓటరు నమోదుని ఏ విధంగా ప్రభావితం చేశారో ఈరోజు నిలువెత్తు సాక్ష్యం. సంబంధించి 24వ తేదీ కంప్లీట్ అయితే సుమారు తిరుపతికి సంబంధించి చూస్తే 90,952 ఓట్లు కనపడలా. అంటే వీళ్ళు 90,952 ఓట్లని ఈ తిరుపతి నియోజకవర్గంలో దొంగ ఓట్లుగా, డూప్లికేట్ ఓట్లుగా ఏ విధంగా నమోదు చేశారో ఆ రోజు మేము చేసిన ఎన్నికల కమిషన్కి ఇచ్చిన రిపోర్టు. అన్నమయ్య జిల్లా పొంగునూరు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతూ పంచలోహ దేవుని విగ్రహాలను ఆటోలో తరలిస్తున్న నిందితుడిని పొంగనూరు శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ వద్ద పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి వద్ద నుంచి మొత్తం 111 కిలోల బరువున్న పంచలోహ దేవుని విగ్రహాలను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం పొంగనూరు, చౌడేపల్లి, సోమల, సదు, నిమ్మనపల్లి మండలంలో పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన దేవుని విగ్రహాల చోరీ కేసుల దర్యాప్తులో భాగంగా ఈ అరెస్టు జరిగింది. ఈ కేసులో పీలేరు మండలం ఎర్రగుంటపల్లికి చెందిన ఎలుకపల్లి ప్రభాకర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించగా పలు చోరీలకు సంబంధించిన వివరాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా పొంగనూరు సీఐ సుబ్బారాయుడు మాట్లాడుతూ నిందితుడిపై గతంలో ఎలాంటి పోలీస్ కేసులు నమోదు కాలేదని వెల్లడించారు. కేసుకు సంబంధించి మరింత దర్యాప్తు కొనసాగుతుందని, ఈ కేసు విషయంలో ప్రభాకర్ను అరెస్టు చేసి కోర్టుకు హాజరు చేస్తున్నట్లు సీఐ సుబ్బారాయుడు తెలిపారు. దేవాలయాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించి గౌరవ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మదనపల్లె డిఎస్పీ సార్ గారి పర్యవేక్షణలో సదరు ముద్దాయిల కోసము స్పెషల్ టీంను ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా ఈ దినం ఉదయము మన శ్రీకృష్ణ దేవరాయల క్రాస్ వద్ద ఒక ఆటో వస్తూ ఉండి బజాజ్ ఆటో ఏపీ 39W8158 బజాజ్ ప్యాసింజర్ ఆటోను ఆపగా అందులో ఒక వ్యక్తి పోలీసును చూసి పారిపోవడం ప్రయత్నించగా ఆ వ్యక్తిని మేము పట్టుకొని విచారించగా ఆ వ్యక్తి పేరు ఎలకపల్లి ప్రభాకర్, వయసు 39 సంవత్సరాలు, తండ్రి పేరు వై కుమార్. ఇతని స్వగ్రామము పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లి. అయితే ప్రస్తుతం మదనపల్లి టౌన్లో మొలకల్దిన క్రాస్ వద్ద బాడగా ఇండ్లు తీసుకొని నివసిస్తున్నాడు. అతను తన విచారణలో భాగంగా నిందితుడు పొంగనూరు మండలంలో మన గూడూరుపల్లి క్రాస్ వద్ద బోయకొండ గంగమ్మ టెంపుల్లో ఈ నెల 17వ తేదీన 2 గంటలు ఈ పూజ చేసే వస్తువులు దొంగిలించినట్లు అంగీకరించాడు. అదేవిధంగా సోమల మండలము, నిమ్మనపల్లి, చౌడేపల్లి, సదుం మండలాల్లో కూడా దొంగతనాలు చేసినట్లు చెప్పాడు. దాన్ని ఆధారం చేసుకొని మేము కన్సర్న్ పోలీస్ స్టేషన్లకు ఫోన్ చేసి కనుగొనగా వారు సోమల పిఎస్ లిమిట్స్లో 10 కేజీల ఎత్తుగల విగ్రహం, పోతురాజు విగ్రహం దొంగతనం చేసినట్టు చెప్పారు. అదేవిధంగా నిమ్మనపల్లి పిఎస్ లిమిట్స్లో వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహము మరియు 2 అమ్మవార్ల పంచలోహ విగ్రహాలు, మరియు అదేవిధంగా చౌడేపల్లి పిఎస్ లిమిట్స్లో ఒక పంచలోహ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహము మరియు 2 ఇత్తడి దీపస్తంభాలు మరియు చేసినట్లు ఒప్పుకున్నాడు. అదేవిధంగా సదుం పిఎస్ పరిధిలో ఒక గరుడ వాహనము, ఒక కంచు గంట. ఇటీవల మృతి చెందిన నేరేళ్ల బాధితుడు గంధం గోపాల్ కుటుంబ సభ్యులను తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత స్వయంగా పరామర్శించారు. బాధిత కుటుంబాన్ని కలిసి గంధం గోపాల్ మృతిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన కవిత కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా గంధం గోపాల్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చిన కవిత బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ పరామర్శ కార్యక్రమంలో తెలంగాణ రక్షణ సేన నాయకులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొని గంధం గోపాల్కు నివాళులర్పించారు.
పోలీస్ ఆఫీసర్ కావాలన్న దివ్యాంగుడు రాహుల్ చిరకాల స్వప్నాన్ని మల్కాజ్గిరి పోలీస్ కమిషనర్ సుమతి నిజం చేశారు. మల్కాజ్గిరి కమిషనరేట్ కార్యాలయానికి రాహుల్ ఆహ్వానించిన సిపి సుమతి తన అధికారిక కుర్చీలో కూర్చోబెట్టి పోలీస్ క్యాప్ ను ధరింపచేసి ప్రత్యేకంగా గౌరవించారు. ఈ సందర్భంగా రాహుల్ తో ఆప్యాయంగా మాట్లాడిన సిపి జీవితంలో ధైర్యంగా ముందుకు సాగాలని, తన లక్ష్యాలను సాధించే దిశగా కృషి చేయాలని ప్రోత్సహించారు. సిపి సుమతి చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేయగా దివ్యాంగుడి కలను నిజం చేసిన పోలీస్ శాఖ మానవీయ కోణాన్ని అందరూ అభినందించారు. సిబిఐ డైరెక్టర్ మేడం ఒక్క నిమిషం. నందలూరులోని శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడప జిల్లా నందలూరులో చారిత్రక ప్రసిద్ధి చెందిన సౌమ్యనాథ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి కళ్యాణం వేడుకగా జరిగింది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. గోవింద నామస్మరణతో కళ్యాణ ప్రాంగణం మారుమ్రోగింది. ఎత్తైన వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారిని వివిధ పుష్పాలతో స్వర్ణాభరణాలతో నేత్రపర్వంగా అలంకరించారు. వేద పండితులు వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం కమనీయంగా జరిగింది. టిటిడి అధికారులు కళ్యాణంకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు వారికి పూర్ణ కుంభం స్వాగతం పలికారు. అన్నమాచార్య సంగీత కళాకారులు భక్తి గీతాలు ఆలపించారు. జనసేన కార్యకర్తలు రాజంపేట జనసేన పార్లమెంట్ సమన్వయకర్త అత్తిగారి కృష్ణ ఆధ్వర్యంలో భక్తులకు ఉచిత ఆటో సౌకర్యం కల్పించారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధికారులు స్వచ్ఛంద సంస్థల వారు అన్నప్రసాదం, మజ్జిగ, త్రాగునీటి సరఫరా చేశారు. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.